వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. 3,04,965 కోట్ల రూపాయలతో రూపొందిన తెలంగాణ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. మరి అధికార కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రస్తావన బడ్జెట్ లో ఉందా? 6 గ్యారంటీలకు బడ్జెట్ కేటాయింపులేంటి? ఏ రంగానికి ఎలాంటి ప్రాధాన్యత దక్కింది? అప్పులు, ఆర్థిక భారంపై బట్టి విక్రమార్క ఏం చెప్పారు? బడ్జెట్ గ్యారంటీ చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ ఎకనమిస్టు, విశ్లేషకులు పాపారావు గారు 10 టీవీ స్టూడియోలో. పాపారావు గారు నమస్తే. సాధారణంగా కంపేరిటివ్గా అంటే దేశ బడ్జెట్తో పోల్చుకుంటే రాష్ట్ర బడ్జెట్ల మీద కొంత ప్రజలకు ఆసక్తి తగ్గిపోయింది. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్లు చెప్తున్న అంటే ఎంతగా ప్రవేశపెడుతున్నారో అంచనాలకు తగ్గట్టుగా ఉంటున్నాయా, లేదంటే కొంచెం ఎక్కువ చేసి చూపిస్తున్నారా, గణాంకాలను మారుస్తున్నారా, ఇలాంటి రకరకాల చర్చలు. కానీ ఇప్పుడు ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. ఇంకా అక్కడ 9 నెలలు అయింది, ఇక్కడ ఏడాది కంప్లీట్ అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలు అక్కడ కూటమి కానీ ఇక్కడ కాంగ్రెస్ సర్కారు కానీ విపరీతమైన హామీలు, అంటే ఉచిత హామీలు, 6 గ్యారంటీలు ఇలాంటివి చాలా ఎక్కువ ప్రస్తావనలన్నీ ఉన్నాయి. అంతకు మించి ముఖ్యమంత్రి లేటెస్ట్గా పదే మాట్లాడుతున్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, గత ప్రభుత్వం చేసిన పాపాల పుణ్యమే ఇది అని ఆయన కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు బడ్జెట్ ఎలా ఉంది? సరైన కేటాయింపులు ఉన్నాయా? ప్రాధాన్యతగా తీసుకుంటున్న 6 గ్యారంటీలకు సంబంధించి ఎంతవరకు ప్రస్తావించారు? అంటే మీరు ప్రస్తావించిన దాని దగ్గర నుంచి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 వాగ్దానం, అది స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ఆదాయం పెరిగితే కానీ అమలు చేయలేమనేది మాట్లాడటం. తర్వాత ఇక్కడ 6 గ్యారంటీలకి మొదట ఏది మాట్లాడినా లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే 58-59 వేల కోట్ల రూపాయలు పెట్టారు. అది సరిపోదనేది ఆ రోజే లెక్కలేసి చెప్పాం. సరే, దానిలో కూడా మొత్తంగా అమలు చేయాల, ఎందుకంటే చాలా పథకాలు అమల్లోకే రాలేదు. 6 గ్యారంటీల్లో అనేక పథకాలు మెజారిటీ ఒక ఫుల్గా అమలు జరుగుతుంది ఏంటంటే ఉచిత బస్సు. కాకుండా మిగతా అన్ని నామకే వాస్తే అమలు జరిగాయి. అట్లా చూసుకుంటే ఆ 59 వేల కోట్లు చాలా ఎక్కువ. ఈ చేస్తున్న పనులకి చాలా ఎక్కువ అది. కాబట్టి ఏంటి, అది ఉంది, ఊరికే నెంబర్ ఇచ్చారు తప్పితే ప్రాక్టికల్గా అది ఖర్చు పెట్టాల. సరే, మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే 59 వేల కోట్ల రూపాయల దాకా సుమారుగా అట్లా కేటాయించారు. కానీ ఈ సంవత్సరం కొత్తగా అదనంగా కొన్ని చేస్తామన్నట్లుగా చెబుతున్నారు. అదనంగా అంతకుముందు చేయని ఇప్పుడు ఏంటంటే రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తాం, అలాగే కూలీలకి 12,000 రూపాయలు, ఇంకా ఇట్లా అదనంగా చెప్పారు. కాబట్టి ఏంటంటే లాస్ట్ ఇయర్ బడ్జెటే మళ్ళీ వేసి ఇది వాళ్ళ లెక్క ప్రకారమే లాస్ట్ ఇయర్ చేయడానికి వేసాం, అలాగే చేసామని చెప్పుకున్నా అదే బడ్జెట్ వేసి మళ్ళీ పథకాల విస్తరణ ఎలా సాధ్యం? కొత్త పథకాలు తేవటం సాధ్యం కాదు. సో ఓవరాల్గా ఏంటంటే 2 ప్రభుత్వాల్లోనూ వైఫల్యం ఎక్కడుందంటే సంక్షేమ విషయంలో వైఫల్యం ఉంది. కనీసం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా కొంచెం వేచి చూస్తే కానీ మనకు అర్థం కాదు. కానీ తెలంగాణలో ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే షింకింగ్ ఉంది. అది మీకు ఇదే కాదు, ఇది ఇవాళ నిన్నటితో ఎప్పుడు ఇది రియల్ ఎస్టేట్ చూసుకునేటట్లయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీకు 2-3 సంవత్సరాల క్రితం బెంగళూరుని తలదన్నే విధంగా అసలు దేశంలో బ్రహ్మాండమైన స్థాయిలో మీకు డేటా వాళ్ళది ఉంది, ఆ సంస్థ ఏదో ఉంది. వాళ్ళు ప్రతి సంవత్సరం రియల్ ఎస్టేట్ గణాంకాలు చాలా, మనం ఇక్కడ కూడా చాలాసార్లు చర్చించాం రియల్ ఎస్టేట్కి సంబంధించి. రియల్ ఎస్టేట్ గణాంకాల్లో కమర్షియల్ రియల్ ఎస్టేట్లో బెంగళూరుని తలదన్నే స్థాయిలో ఎదిగినటువంటి వాతావరణంలో ఇవాళేమో బేర్స్ టర్న్ దేర్ ఫోకస్ టు రియల్ ఎస్టేట్. దేశంలో ఒక నేషనల్ క్యాపిటల్ రీజియన్ మినహాయిస్తే దేశం అంతా కొంత నెగటివ్ వాతావరణం ఉన్న రియల్ ఎస్టేట్లో రాస్తా, దానిలో కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ గురించి మాత్రం ఎత్తి వేరే పెట్టి పక్కన చెప్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌన్ అని. అది ప్రత్యేకంగా హైదరాబాద్ గురించి. హైదరాబాద్ డిటీరియేషన్ ఈజ్ ఎవిడెంట్. హైదరాబాద్ లో పత్రం అనేది బాగా కళ్ళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడ మార్కెట్లు పడిపోయినా కోవిడ్ టైంలో కూడా హైదరాబాద్ రియాలిటీ మాత్రం సాలిడ్గా ఉంది. ఇక్కడికి వస్తే మరి ఈ సంవత్సరం దేశం అంతా ఇంత పతనం లేదు, దేశం అంతా మందగమనం ఉంది, కానీ ఇక్కడ పతనం ఉంది. ఇది హైదరాబాద్, ఇదే హెడ్డింగ్ కింద చూడండి. ఇది ఇక్కడ ఏంటంటే ఒక రకంగా ఏంటంటే ఈరోజు రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ ఎకానమీలో ఇది. తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం రియల్ ఎస్టేట్కి సంబంధించి పడిపోద్ది. జిఎస్టీ చూడండి, జిఎస్టీ ఆదాయం మామూలుగా దేశం అంతా యావరేజ్ 10% పెరిగింది, ఇక్కడ 1% పెరిగిందా లేదా అన్నట్లు పెరిగింది. అంటే అది మొట్టమొదటిగా ఆగిపోయింది. మీకు అట్లాంటప్పుడు ఇక్కడ మీకు అసలు చాలా పెద్ద ప్రశ్న ఏమొస్తుందంటే జిఎస్టీ ఆదాయం పెరగలేదంటే ప్రజల కొనుగోలు శక్తి మారలేదు, లేకపోతే తగ్గుతుంది అని. ఓవరాల్ జనాభా పెరిగేదే కానీ తగ్గేది కాదు కదా. దాని మీద మీకు జిఎస్టీ 1% పెరిగినా ఆ మేరకు జనాభా అంతకంటే ఎక్కువ కొంచెం తేడా వచ్చింది అనుకోండి. దీనిలో మీకు ఏమవుతుందంటే జిఎస్టీ పెరగలేదు,
కానీ ఇక్కడ మీకు చూపిస్తుంది జీడిపి పెరిగిందని చూపిస్తున్నారు, కంటెంట్ చూపిస్తున్నారు. అంటే ప్రజల కొనుగోలు శక్తిలో పతనం ఉంది, కానీ రెండో పక్కన మీకు అన్ని గణాంకాలు పాజిటివ్గా చూపించుకుంటున్నారు. సో ఇవన్నీ చాలా విచిత్రమైనటువంటిది. ఒక రకంగా ఏంటంటే ఎంత మంచిగా ఏదైనా ఎంచి మంచి మాట్లాడదామన్నా ఈ బడ్జెట్లో మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే 3,04,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ వేశారు. పోయిన సంవత్సరం బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయల్లో 71,000 కోట్ల రూపాయలు మేము చేయలేకపోయాం. ఆ మేరకు కట్ చేసుకునే మాట్లాడుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పి, అంటే ఇప్పుడు నిజానికి బడ్జెట్ ఎంత లాస్ట్ ఇయర్ 2,20,000 కోట్ల రూపాయలు. మరి అట్లాంటప్పుడు లాస్ట్ ఇయర్ బడ్జెట్ కుదించుకోవాలన్నారు, అది అమలు చేయలేకపోయామన్నారు. లాస్ట్ ఇయర్కి ఆ ఇయర్కి ఆదాయం పడిపోయింది. మరి ఇప్పుడు ఎట్లా ఈ 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎలా వేశారు? మీరు పైగా లాస్ట్ ఇయర్ విమర్శతోనే మొదలుపెట్టారు బడ్జెట్ని. ఏమనంటే కేసీఆర్ గారు ఎప్పుడు ప్రాక్టికల్గా లేకుండా గాల్లో మెడల్ కడతా బడ్జెట్లు వేశాడు, కాబట్టి మేము నేల మీద నడుస్తాం, నేల మీద నడిచి వాస్తవిక బడ్జెట్ని వేస్తామని చెప్పారు. మీ వాస్తవిక బడ్జెట్ కేసీఆర్ గారి బడ్జెట్ల కంటే చాలా దూరంలో, టార్గెట్కి చాలా దూరంలోకి పోయింది. 71,000 కోట్ల రూపాయల కోత అంటే ఇది అసలు అసాధారణ, 1/3 ఆల్మోస్ట్ కోత పెట్టుకున్న పరిస్థితి. ఓకే, అంటే పాపారావు గారు, ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో ఒక బిగ్ టాపిక్ ఏంటంటే ఆర్థిక పరిస్థితి పైన. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కుదేలైపోతుంది, ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో అప్పులు చేస్తున్నారు అంటూ పదే ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు అది రాజకీయం అన్న ఒక చర్చ జరిగింది. కానీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కానీ ఈ మధ్యకాలంలో చెప్తున్నారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, గత ప్రభుత్వ పాపాల ఫలమే ఇది అని. ఆర్థిక పరంగా పరిపుష్టి చేయడానికి, ఈ సవాలును అధిగమించడానికి బడ్జెట్లో ఏమైనా ప్రస్తావన తెచ్చారా, లేదంటే ఏం చేయబోతున్నామన్న దానిపైన ఒక ఫోర్కాస్ట్ ఏమైనా బడ్జెట్లో ప్రస్తావన ఉందా? బడ్జెట్లో దాని ప్రస్తావన జీరో, అసలు ఆ ప్రస్తావన లేదు. బడ్జెట్ని అంటే గులకరాళ్ళు డబ్బాలో గులకరాళ్ళు పెట్టుకుంటున్నట్టుంది తప్ప గంటన్నర ఉపన్యాసం తప్పితే దానిలో ఏం లేదు. రెండోది మీకు గత ప్రభుత్వ నిర్వాహకం అన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం అయితే మీకు ఎక్కడ దాకా ఆగుద్దది? అప్పులు, వడ్డీలు. కానీ ఆదాయం ఎందుకు పడిపోయింది? ఇందా నేను చెప్పిన ఆదాయం పడిపోయింది కదా. మీరు అప్పుల మీద వడ్డీలు కట్టండి, లేకపోతే మీ ఆదాయంలో సింహభాగం, ఆదాయం తగ్గకుండా ఆదాయంలో పెద్ద భాగం అప్పులకి వడ్డీలకు పోతుందంటే వేరు కదా. అప్పులకి వడ్డీలకి ఎక్కువ భాగం కడుతున్నాం అంటే వేరు. అసలు ఆదాయం ఎందుకు పడిపోయింది? అందుకని ఏంటంటే చెప్పడం దూడమేత కోసం, తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడమేత కోసం లాగా, అంటే ఏదో అంటారు కదా, బోడిగుండికి మోకాలికి ముడి పెట్టినట్టు అది నిలవదు కదా. ఇట్లాంటి తర్కాలు నిలబడవు. ఎందుకంటే ఆడినంతకాలం చెప్పినంతకాలం చెప్పారు. వాస్తవానికి ఏంటంటే ఇది చెప్పగా జనాలు నమ్ముతారంటున్నారు, కానీ జనం వాళ్ళు నిజం చెప్పినా నమ్మలేని స్థితి తెచ్చుకోకూడదు అనేది ఎవరికైనా మనం అనుకోవాలి. ఒకసారి నిజం చెప్తాం కదా, చాలాసార్లు మనుషులు నిజం మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు నిజాలు కూడా మాట్లాడతారు. మీరు నిజం చెప్పినా నమ్మలేని స్థితి మీకు వచ్చిందంటే అంతకంటే దురదృష్టం ఏముంటది? అందుకే ఈ బడ్జెట్ ఏముంది, మీరు ఈ బడ్జెట్ పరిస్థితి, ఈ బడ్జెట్ని ఎవరు పెద్ద ఇది జరుగుద్దని కూడా ఎవరు అనుకోవట్లేదు. వాస్తవిక స్థితిలో చాలా పెసిమిస్టిక్ మూడ్ ఉంది, సొసైటీలో చాలా నెగటివ్ ఇది ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే, అంటే హామీలు అమలుపరచలేదు, 6 గ్యారెంటీలు అమలుపరచలేదు, ప్రజలను మోసం చేశారని పదే ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి రైతు రుణమాఫీ రికార్డు స్థాయిలో చేసిన మాట వాస్తవం కదా? వాస్తవే కదా, రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం చేసింది, కొన్ని చోట్ల కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అలాగే పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కొంత ఒక సిస్టమేటిక్గా వెళ్తున్న వాతావరణం అయితే కొంత కనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఈ ఏడాదిలో సాధించిన విజయాలుగా చూడాల్సిన అవసరం లేదా? అంటే మీకు రుణమాఫీ అనేది 20,000 కోట్ల రూపాయల 21,000 కోట్ల రూపాయల లోపు 20,000 కోట్ల పైన 20,000 చిల్లర ఎంతో చేశారు. అదే రికార్డులు కాదు, వీళ్ళు చెప్పటం రికార్డులని. మీకు అంటే దేశవ్యాప్తంగా జరిగింది అప్పుడు, కానీ యూపీఏ హయాంలో ఫస్ట్ టర్మ్ లోనే చేసింది, సెకండ్ టర్మ్ 2004 దేశం మొత్తం జరిగింది. ఇంతకంటే పెద్ద మాఫీలు కూడా రాష్ట్రాల్లో కూడా జరిగినాయి, రుణమాఫీలు ఇంతకంటే పెద్దవి జరిగినాయి. ఇంత చేసి అక్కడ ఏమైంది, మీకు వ్రతం జెండా ఫలితం దక్కినట్లు పావలా మేర చేశారా, 40 పైసల మేర చేశారని లెక్క తప్పితే పూర్తిగా రుణమాఫీ అందరికీ చేశారని ఎక్కడా చెప్పుకోలేని స్థితి మీరు. అంటే ఈరోజు అంత కష్టపడో ఏం చేసో అప్పు తెచ్చామంటున్నారు, ఏదో అంటున్నారు. అంత చేసి మీరు చేస్తే ఇప్పుడు మీరు దాని ఫలితం దక్కకపోగా ప్రతికూల వాతావరణం పెరిగింది. మీకు రుణమాఫీ అనే దాని తాలూకు వైఫల్యం వల్ల ప్రతికూల వాతావరణం పెరిగింది. కాబట్టి రుణమాఫీ అది చెప్పుకోవడానికి అదొకటే మిగిలింది, అది కూడా పూర్తిగా చెప్పుకోలేని స్థాయిలో. అంటే ఇప్పుడు మీకు అంటే కొత్తగా అప్పు అవటం తప్పితే దానివల్ల ఒరిగింది ఏంటనేది ప్రశ్న ఉంది ఇక్కడ. రెండోది, ప్రధానంగా వీళ్ళు చాలా ప్రయారిటీగా తీసుకున్నది 6 గ్యారెంటీలు. ఎందుకంటే ఎన్నికల ప్రచారానికంటే ముందు స్వయంగా
ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వచ్చిన కార్యక్రమంలోనే 6 గ్యారంటీల ప్రస్తావన తెచ్చారు. అంటే 6 గ్యారంటీల అమలు అనేది ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ. ఇక్కడ 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అంటే 6 గ్యారంటీల అమలుకు సంబంధించి సరైన రీతిలో చేయట్లేదన్న వాదన ప్రతిపక్షాల నుంచి, మేము అధికారంలోకి వచ్చి ఏడాది అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది, 6 గ్యారంటీల విషయం ఇచ్చిన మాట తప్పము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. వాటికి సంబంధించిన ప్రస్తావన ఏమైనా ఉందా ఈ బడ్జెట్లో? 6 గ్యారంటీలకు మొత్తం 59,000 కోట్ల రూపాయలు కేటాయించారు కదా, అది లాస్ట్ ఇయర్ దాదాపుగా అంతే ఉంది. కొత్తగా ఎక్స్టెండెడ్ గా కొన్ని కొత్త పథకాలు అన్నారు. అది లాస్ట్ ఇయరే మీరు సరిపోవు అమౌంట్ అనుకున్నాం. ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే 6 గ్యారంటీలు ఏంటంటే ఒక పరిహాసంగా మార్చారు. వీళ్ళు 6 గ్యారంటీలు అమలు జరగటంలో ఎవరు జరుగుతాయి అని కూడా అనుకోవటంలా. జరిగితే మంచిదే, జరగాలని కోరుకుందాం, కానీ అది లేదు. మీకు ఉదాహరణ చెబుతా. మొన్న గవర్నర్ గారు స్వయంగా గవర్నర్ ఉపన్యాసం, ఈ బడ్జెట్ సెషన్ బిగిన్ అయ్యేటప్పుడు గవర్నర్ ఉపన్యాసంలో మహాలక్ష్మి 2,500 రూపాయలు ఇస్తున్నట్లుగా మాట్లాడారు. ఆల్రెడీ అది జరగటం పథకం, అమలు జరిగిన పథకం గురించి అమలు జరుగుతున్నట్లుగా గవర్నర్ గారు చెప్పించడం. రెండోది మీరు అక్కడ చూస్తే కామారెడ్డి డిక్లరేషన్లో ఉదాహరణ చెబుతున్నారు ఎట్లా ఉంది. బడ్జెట్లోనే కాదు, వాగ్దానాలు ఏ రకంగా చేశారు, ఆచరణలో ఎలా ఉన్నారనే దానికి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు బీసీలకి కేటాయిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం ఎంత ఇచ్చారు? సుమారు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. సుమారు 11,000. పోయిన సంవత్సరం 8,000 కోట్లు ఇచ్చారు. అది అక్కడ వాగ్దాన భంగం క్లియర్ గా కనపడుతుంది. ఒక్క శాంపుల్ చెబుతున్నా. అసలు బీసీ డిక్లరేషన్ లో కామారెడ్డిలో వాళ్ళు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది చాలా తేడాలు ఉన్నాయి. మీకు అదే కాదు, యూత్ డిక్లరేషన్ ఉంది, ఖమ్మం అనుకుంటారు. యూత్ డిక్లరేషన్ లో నిరుద్యోగ భృతి అన్నారు. ఈ బడ్జెట్ లో ఎక్కడైనా నిరుద్యోగ భృతి ప్రస్తావన ఉందా? పైగా బట్టి విక్రమార్క గారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతా ప్రియాంక గాంధీ గారు ఎప్పుడు చెప్పలేదు నిరుద్యోగ భృతి గురించి అని చెప్పి మాట్లాడారు. వీడియోలన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. అవి మాట్లాడి ప్రియాంక గాంధీ మాట్లాడిన 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి గురించి వీడియోలు సర్క్యులేషన్ అవుతుంటే ఈయన మాత్రం అసెంబ్లీలో ఆమె చెప్పలేదు అన్నట్లుగా మాట్లాడటం. అంటే ఏంటి వీళ్ళకి, అంటే ఐ డోంట్ నో, ఇక్కడ మాటలు చేతలకి తేడా ఉంది, ఫైన్ ప్రింట్ కి యాక్చువల్ ప్రాక్టీస్ కి తేడా ఉంది. అది యాక్చువల్ క్లియర్ గా ఎక్కడ కనపడుతుంది అంటే 70,000 కోట్ల రూపాయల మేర కోత పెట్టుకోవడం బడ్జెట్ లో మీకు అక్కడే స్పష్టంగా వీళ్ళు చెప్పేది చేసేది వేరువేరుగా ఉందనేది. అంటే లార్జర్ సెన్స్ లో చూస్తే ఏ రంగాల కేటాయింపులు ఎలా ఉన్నాయి బాబురావు గారు? అంటే ఈ బడ్జెట్ కి మనం ఏంటంటే దాన్ని నమ్మశక్యంగాని బడ్జెట్ ఇది. దాని గురించి మనం మాట్లాడుతున్నామంటే ఇది మన గాలి బెలూన్ లో దీని గురించి గాలి బెలూన్ గురించి మాట్లాడుకున్నట్టే. ఎందుకంటే మీకు పోయిన సంవత్సరం బడ్జెట్ ని అమలు చేయలేక 2,20,000 కోట్ల రూపాయల పరిమితం చేసుకున్న వాళ్ళు ఈసారి ఇంకా పెంచి, పోయిన సంవత్సరం కంటే ఇంకా పెంచి సుమారుగా ఒక 15,000 కోట్ల రూపాయల దాకా ఇంకా పెంచి 3,04,000 కోట్లు అంటే ఎట్లా అసలు నమ్మటానికి వీలే లేదు. పోనీ మీరు ఇందాక అడిగినట్లు, ఫస్ట్ లో అడిగినట్టు ఆదాయం ఎలా పెంచుతారు, పోనీ అప్పుడు ఏమైనా అనుకోని పరిస్థితులు ఏమున్నాయి, ఇప్పుడు ఆదాయం పెంచడానికి మీ దారులు ఏంటి, ఇవన్నీ మాట్లాడితే కొంచెం అట్లీస్ట్ వీ కెన్ దాని గురించి డిస్కస్ చేయొచ్చు. అసలు మీరు ఏమీ లేకుండా ఆదాయం పడిపోతుంది ఒక పక్క, రెండో పక్కన వచ్చేమో బడ్జెట్ ని పెంచి చూపిస్తున్నారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ వేసిన మేరకు అమలు చేయలేకపోయారు. ఇట్లాంటి సందర్భంలో ఈ బడ్జెట్ లోకి ఏది బాగుందంటే, ఏది బాగుందో ఎప్పుడు చెప్పగలం? ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కూర్చొని రివ్యూ చేసుకునేటప్పుడు ఏదైనా బాగా అమలు జరిగితే ఇది బాగా అమలు జరిగిందని మాట్లాడుకోవటం తప్పితే, ఇప్పుడు దీనిలో పోస్ట్ మార్టానికి అవకాశం ఉంది తప్పితే ముందుగా దీన్ని ఇది బాగుంది ఇది బాగుంటుందని మాట్లాడటం అంటే మన ఆత్మతృప్తి లేకపోతే ఇంకొక ఇది మాత్రమే తప్పితే పరిమితమైనటువంటి ఇది. ఎందుకంటే వాస్తవం ఇప్పుడు చిత్తశుద్ధి బడ్జెట్ అమలు ప్రాసెస్ లో వాళ్ళకు ఉన్నటువంటి హానెస్టీ అని చూసి ఆ బడ్జెట్ గురించి చర్చిస్తాం. లేని దాని గురించి మనం ఏం చర్చిస్తాం? లేని దాని గురించి, జరగని దాని గురించి, జరుగుద్దో జరగదో తెలియని దాని గురించి చర్చించడం అనేది సాధ్యం కాదేమో. అంటే ప్రతిపక్షాలు ప్రధానంగా హైదరాబాద్ అభివృద్ధి పైన మాట్లాడుతున్నాయి. అంటే హైదరాబాద్ మహానగరాన్ని ఏడాదిలో అధ్వానంగా మార్చేశారు, బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు అని అంటున్నారు. బట్ హైదరాబాద్ అభివృద్ధికి అన్ని రకాలుగా కట్టుబడి ఉన్నాము అని ఈ మధ్యకాలంలో ఏడాదిలో జరిగిన ప్రారంభోత్సవాల్ని, కేటాయింపుల్ని ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. దానికి సంబంధించి బడ్జెట్లో ప్రస్తావన ఎంతవరకు ఉంది? అంటే యాక్చువల్గా వీళ్ళ బడ్జెట్లో ప్రస్తావన మామూలుగానే మూసీ గురించి ఎక్కడుందో నేను చూడలేదు. మీరు చూస్తే ఉందా అండి దానిలో? చూస్తున్నా. మూసీ గురించి నాకేం కనపడలేదు. కానీ ఈయన పెట్ ప్రాజెక్ట్స్ గా ఉన్నాయి. మూసీ ఒకటి, రేవంత్ రెడ్డి గారి పెట్ ప్రాజెక్ట్స్, మూసీ ప్రక్షాళన కానీ మూసీ నది సుందరీకరణ ఏదో పేరు పెట్టండి. అలాగే ఫ్యూచర్ సిటీ
సార్ అదొకటి. అలాగే మెట్రో గురించి కూడా దీనిలో నేను చూడాల. మెట్రోకి ఏం కేటాయింపులు జరిగినట్లేవు. అది జరగకపోతే మరి పాత బస్తీకి మెట్రో అనే అది ఎట్లా ఉంటుంది అనేది. రీజనల్ రింగ్ రోడ్ అనేది కేంద్రం డబ్బులు ఇవ్వాల్సిన వ్యవహారం ఎక్కువగా. సో దీనిలో హైదరాబాద్ సిటీకి అసలు హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ ఆగిపోయింది. డెవలప్మెంట్ ఆగిపోబట్టి ఈ మధ్య కొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడికి రాకుండా వెళ్ళిపోవటం కూడా కనపడుతుంది మీకు. సో మీకు ఫ్యూచర్ ఇప్పుడు ఈయన ఉన్న ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న హైదరాబాద్ నగరం, దానిలో ఐటీ పరిశ్రమ, దాన్ని ఇంకా అడ్వాన్స్ చేసుకుంటూ వెళ్ళటం బదులు కొత్తగా తనకంటూ తన సొంత అంటాం కదా మన సొంత తన సొంత మార్క్ ఉన్నటువంటి ప్రాజెక్టులుగా ఫ్యూచర్ సిటీ మూసీ రివర్ టేకప్ చేశాడు. ఇది మీకు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు నాకు చూడగానే 30,000 ఎకరాలు సేకరించడం గురించి మాట్లాడతాడు అక్కడ. దానిలో 1,50,000 కోట్లు దానికి ఖర్చు అవుతుందని కూడా మాట్లాడారు. ఇవన్నీ చెప్పారు. మీరు చూడండి, అమరావతికి ఫ్యూచర్ సిటీకి చాలా ప్యారలల్స్ కనపడతాయి. అమరావతికి ఫ్యూచర్ సిటీకి అక్కడ కూడా 30,000 ఎకరాలు సేకరించి ఒక చిన్న నగరం లాంటిది కొత్తది నిర్మించుకొచ్చే ప్రాసెస్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వచ్చింది. ఫ్యూచర్ సిటీ ఎప్పుడు మాట్లాడాడు ఆయన? ఫస్ట్లో సీఎం అయిన తర్వాత అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారు. అమెరికా వెళ్ళొచ్చి ప్రపంచ బ్యాంక్ వాళ్ళని కలిసిన తర్వాత ఇది మాట్లాడుతున్నారు ఆయన. ఫ్యూచర్ సిటీ అనేది కొత్త నిర్మాణం. ఉన్న హైదరాబాద్ ఏమో ఊడ్చిపెట్టుకుపోతుంది. ఉన్న హైదరాబాద్ లోనేమో తిరోగమనం జరుగుతుంది. మీరు ఫ్యూచర్ సిటీ అని కాలంటే ఎందుకు? ఫ్యూచర్ సిటీ ఏంటి పర్పస్ అనేది చాలా డౌట్లు వస్తాయి. ఎందుకంటే మీకు అమరావతి గురించి అనేక సర్క్యులేట్ అయినటువంటి గతంలో వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు అవి మాట్లాడపోయినా ఇప్పుడు మరి ఫ్యూచర్ సిటీ ఇంకా దానికంటే కూడా బలహీనమైనటువంటి పరిస్థితిలో మొదలవుతుంది. అలాగే మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్లు మీకు కావాల్సిన దానికే ఇప్పుడు 6 గ్యారంటీలకి ఆల్రెడీ అమలు జరుగుతున్న పథకాలకే మీరు డబ్బులు తేలేకపోతున్నారు. మూసీకి ప్రాజెక్టుకి 1,50,000 దాకా మాక్సిమం అంచనాలు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీకి 1,50,000 ఉన్నాయి. మెట్రోకి అంచనాలు ఉన్నాయి. మెట్రో మరికి కేంద్రం కనుక చేయకపోతే మీరే మొత్తం ఇవ్వాలి. మరి ఇన్ని అంచనాల మధ్యలో ఈ డబ్బులన్నీ ఎక్కడికి వస్తాయి అంటే ఏమవబోతుందంటే రేపు పొద్దున్న రాష్ట్రం ఇలాగే గనక అప్పులు తీసుకుంటా పోతే గనక ప్రాజెక్టుల కోసం వీటికి ఈ కేసీఆర్ గారిని ఏదో అంటారు కదా నాన్న పులి. ఫ్యూచర్ సిటీ ప్రస్తావన తెచ్చారు సార్. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించారు. అంటే అభివృద్ధికి 100 కోట్లు వీళ్ళు ఇస్తారు. ఆ పైన అప్పులు ఉండొచ్చుగా. అవును, తెచ్చిన అప్పులు ఏ ఖర్చు పెడతారనేది లేకపోతే ఏదైనా మరి అది ప్రణాళిక ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఈయన పెట్ ప్రాజెక్ట్ అది పదే మాట్లాడుతున్నాడు. ఆయన పదే కూడా ప్రస్తావన వస్తుంది ఫ్యూచర్ సిటీ గురించి. ఈ మధ్య కూడా పదే ప్రస్తావన వస్తుంది. కాబట్టి ఏంటంటే చూడాలి మరి అది అంటే. కాకపోతే ఈయన రాజకీయంగా ఈయన స్థిమితమైనటువంటి పరిస్థితి ఎంతవరకు ఉంటుంది రాజకీయాల్లో, ఎంతవరకు నిలదొక్కుకోగలరు. ఎందుకంటే ఎదురుగాలు అయితే బాగానే వేస్తుంది. ఆర్థిక వైఫల్యాల వల్ల రాజకీయ ఎదురుగాలు వేస్తుంది. కాబట్టి ఒక అనిశ్చితి ఉంది తెలంగాణలో. రాజకీయ అనిశ్చితి కూడా ఉన్నట్లే ఒక రకంగా. అంటే స్థిరమైన గవర్నమెంట్ ఉంది కానీ రాజకీయంగా ఒక అనిశ్చితి ఉంది. దీనివల్లే కొంత పరిశ్రమలు తరలి వెళ్ళిపోవటం, వెనక్కి వెళ్ళిపోవటం, రాకపోవటం, కొంత నెగటివ్ వాతావరణం, అప్పులు కూడా పుట్టని స్థితి ఏర్పడటం జరుగుతున్నాయని అనిపిస్తుంది. అంటే ఇక ఉద్యోగాల ప్రస్తావన వీటికి సంబంధించి అంటే నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదని విపక్షాలు పాయింట్అవుట్ చేస్తున్నాయి. లేటెస్ట్గా రాజీవ్ యువ వికాసం అని ప్రకటించారు. ఒక 5-6 వేల కోట్లతో యూత్కి మేము ఒక చేయూత అందించేటట్టుగా కరెక్ట్గా 1 వీక్ కూడా కాలేదు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రస్తావించారు. అయితే ఆ రాజీవ్ యువ వికాసానికి ఏమైనా కేటాయిస్తారా అన్న అంశాన్ని మనం చూస్తే ప్రస్తావన 6,000 కోట్లు. అంటే మొన్న డిప్యూటీ సీఎం ఏం చెప్పారో ఆ ప్రస్తావన ఇక్కడ తెచ్చారు. రాజీవ్ యువ వికాసం ఒక గేమ్ చేంజర్ అని డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క, ఆర్థిక మంత్రిగా బట్టి విక్రమార్క 2-3 సందర్భాల్లో ప్రస్తావించారు. నిజంగా అది ఒక గేమ్ చేంజర్ అవుతుందా ఈ రాజీవ్ యువ వికాసం అనేది? అంటే నిరుద్యోగ భృతి అనే విషయంలో మేము వెనక్కి తగ్గలేదు కానీ ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా కొంత చేయూత అందించేటట్టుగా యూత్కి, నిరుద్యోగంలో ఉన్న యూత్కి ఈ రాజీవ్ యువ వికాసాన్ని తెచ్చామని ప్రభుత్వం చెప్తోంది. చూద్దాం ఏ పథకాలు ఆర్ఫన్ అవుతాయో. అంటే ఉన్న డబ్బులు పరిమితం. వీళ్ళు చెప్పిన 3,04,000 కోట్లు చేయగలరు అనేది నమ్మకం లేని పరిస్థితి. దానిలో ఏ పథకానికి ఎంత కేటాయించాలనేది. కాకపోతే ఏదో ఒక కొన్ని సెక్షన్స్ మాత్రం అసంతృప్తితో మిగిలిపోవటం, మెజారిటీ ఆఫ్ ద జనాలు అసంతృప్తితో మిగిలిపోవటమే జరుగుద్ది. సో రాజీవ్ నిరుద్యోగ భృతి అనేది మేము కాదంటం లేదు కానీ ఇప్పటికైతే ఇది అంటారు అనేది కూడా నిజం కాదు. ఎందుకంటే నిరుద్యోగ భృతి అనేది అసలు చెప్పలేదు మేము అని చెప్పన్న ఓ దశలో బట్టి విక్రమార్క గారు ఇవాళ రాజీవ్ వికాసాన్ని తీసుకొచ్చి దీన్ని యువ వికాసం, రాజీవ్ యువ వికాసం. ఐ డోంట్ అంటే
ఇది ఒట్టి గాలి బెలూన్లో ఉన్నటువంటి గాలి గురించి మాట్లాడుకున్నట్లు ఉండదు తప్పితే వాస్తవికత లేని బడ్జెట్గా, అంటే తెలంగాణ ఈ 10 సంవత్సరాల కాలంలో నేను చాలాసార్లు కొత్తలో ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చాలాసార్లు నేను అంటుండేవాడు, వీళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్ ఆదాయం మీద ఆధారపడుతున్నట్లున్నారు ఈ బడ్జెట్ల కోసం, అది జరుగుద్దా అని. కానీ వాళ్ళు కింద పడే మీద పడే మొత్తానికి టార్గెట్లు రీచ్ అవ్వకపోయినా మొత్తానికి చేసామనిపించారు ఏదో ఒకటి. కానీ ఈసారి పరిస్థితులు ఏడాదిలో రియల్ ఎస్టేట్ ఆదాయం పడిపోయింది కదా కంపారిటివ్లీ. రియల్ ఎస్టేట్ బాగుంటే ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుంది, దాని ద్వారా ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరులు అదొకటి. కానీ విపరీతంగా భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు, హెచ్ఎండిఏ దాన్ని అమ్మేది, భూములు అమ్మే ప్రయత్నం, చాలా రకాల భూములు అమ్మే ప్రయత్నం అయితే భారీ ఎత్తున జరుగుతుంది. ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున అమ్మకానికి వస్తున్నాయి, అది తెలంగాణకి మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణ పాపారావు గారు ఇప్పుడు అప్పులు అంటున్నారు, మరి గత ప్రభుత్వం 10 ఏళ్లలో కూడా అప్పులు చేసింది కదా, అప్పులు ఏ స్థాయిలో చేశారు అసెంబ్లీ సాక్షిగానే రేవంత్ రెడ్డి మొత్తం ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు అప్పులు చేయడంలో తప్పే ఉందన్న వాదన అధికార కాంగ్రెస్ అంటే దానిలో వివాదం ఉంది. అప్పులు చేయడం తప్పని వాళ్ళల్లా వీళ్ళల్లా, కానీ అతిగా అప్పులు చేశాడు కేసీఆర్ అన్నాడు ఆయన. అతిగా అప్పులు చేశాడు అనే దగ్గర మీరు చూస్తే వీళ్ళ వాదనే 7 లక్షల కోట్ల మిగిల్చి వెళ్లారన్నది అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన. అదే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన వాదనే కరెక్ట్ అనుకుందాం. ఈ అప్పుల విషయంలో ఎంత అప్పు చేశారనేది రేవంత్ రెడ్డి చెప్పేదానికి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదానికి, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేదానికి సంఖ్యలో చాలా తేడా ఉంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందే స్టాండర్డ్ గా తీసుకున్నా 7 లక్షల కోట్లు స్టాండర్డ్ గా తీసుకుంటే సంవత్సరానికి 65 లక్షలు.